హరే కృష్ణ. మనం ఇప్పుడు మలయ దివ్య దేశాల్లో తిరుక్కడిత్తానం అనే దివ్య క్షేత్రంలో మనం ఉన్నాం. ఇక్కడ అద్భుత నారాయణుడు ఉన్నాడు, అందుకే ఇది అద్భుతమైన క్షేత్రం. కల్పవల్లి తాయారితో కలిసి ఉన్నారు. పుణ్యకోటి విమానము నమ్మాల్వార్లు కీర్తించారు. అయితే ఈ క్షేత్రంలో ఎవరైనా సరే ఒక గడియ కాలం సేవిస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అనేసి చెప్తున్నారనమాట. అలా ఇది కడిస్థానం కాస్త కడిత్తానం అయ్యిందనమాట. అయితే ఇక్కడ పూర్వం ఒక రాజు ఉండేవాడు. రాజు పేరు రుక్మాంగదుడు. అయితే ఈ రుక్మాంగదుడు చాలా ధర్మపరనిష్ట కలిగినటువంటి రాజు. ఆ రాజు ఆయనని పరీక్షించడానికి నారదుడు వచ్చాడనమాట. ఇప్పుడు మనం చూసే ఏదైతే రాతి బండ మీద ఉన్నటువంటి ఆ బొమ్మ ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. ఆ పరీక్షించడానికి వస్తే ఆ రాజు ఆయనని స్వాగతించి ఆయన మెడలో మంచి పూమాలను వేసి పంపిస్తాడనమాట. ఆ పుష్పాల వాసనని చూసి మైమర్చిపోయిన నారదుడు ఇంద్రుడు కూడా చూసి మురిసిపోతాడనమాట. ఆ ఇంద్రుడు కూడా చూసి మురిసిపోయి ఇంద్రుడు ఆ పూలని కావాలని కోరుకోవడంతో ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళ సైనికులను ఇచ్చి పంపిస్తాడు ఆయనకి ఆ పుష్పాలు కావాలి అనేసి. మెడలో ఉన్న మాలను చూసి ఇంద్రుడు ఆ వాసనకి మైమర్చిపోతాడనమాట. ఇంత అద్భుతమైన పూలు ఎక్కడున్నాయి, ఆ పూలు కావాలి అని చెప్పేసి తన సైనికులను పంపించి ఆ పూలని దొంగతనం చేసి తీసుకొని రమ్మని చెప్తారనమాట. మరి వాళ్ళు వెళ్ళి రాత్రవ్వగానే రాజుకు తెలియకుండానే ఆ పూలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. రాజు పొద్దున్నే చూస్తే పూలు ఉండడం లేదు. అయ్యో ఇదేంటి, పూలు ఎలా మాయమైపోతున్నాయి అని చెప్పేసి ఆయన పూల తోటకి ఆయన రక్షకులను పెంచారనమాట. రక్షకులను పెంచితే రక్షకులు ఏం చేశారంటే నైట్ చీకట్లో చలేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చలిమంటలు వేసుకుంటారు. ఆ చలిమంటల్లో వీళ్ళు నిద్ర పడుతుంది. ఆ చలిమంటలు బాగా పెద్దగా అయిపోయి ఆ వనం అంతా పరిసరాలంతా కాలిపోతాయి అన్నమాట. ఆ కాలిపోయినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. తర్వాత ఎవరైతే ఈ ఇంద్రుడు పంపించారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సంగతి అంతా చెప్దాము అని చెప్పేసి ఇంద్రలోకానికి తిరిగి వెళ్దాము అనేసి వాళ్ళు బయలుదేరుతారనమాట. సో దాంతో వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళలేకపోతారు, వాళ్ళకి ఎంట్రీ దొరకకపోతుంది అనమాట. అప్పుడు నారదుల వారు అంటారు, లేదు ఎవరైనా మీకు ఏకాదశి వ్రత ఫలితాన్ని మీకు దానం ఇస్తే అప్పుడు మీరు మళ్ళీ ప్రవేశించగలుగుతారు దేవతాలోకానికి అనేసి చెప్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. రాజుగారిని అడుగుతారు, మేము ఇలా మీకు తెలియకుండా మీ తోటలో ఉన్న పూలని దొంగతనం చేస్తున్నాము దేవేంద్రుడైన ఇంద్రుడి కోసము, కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది, మేము వెళ్ళలేకపోతున్నాము. మాకు ఏకాదశి వ్రత ఫలితాన్ని ఎవరైతే దానం ఇస్తారో దాంతో మేము వెళ్ళగలుగుతాము అనేసి చెప్తారు. అప్పుడు రాజు అంతా రాజ్యంలో ఎంక్వైరీ చేస్తారు. ఒక చాకలి ఆవిడ ఉంటుందన్నమాట. ఆమె ఏకాదశి రోజు ఉపవాసం చేసిందంట. పాపం భగవంతుని తలుచుకుంటూ ఉపవాసం చేయలే, మొగడు మీద కోపంతోనే ఆ రోజు ఏకాదశి ఉపవాసం చేసింది. మరి దయామయుడు దీనవత్సలుడు భగవానుడు ఏ విధంగా ఉపవాసం చేసినా ఆయన నా కోసమే ఉపవాసం చేశారని చెప్పేసి ఆ ఏకాదశి మహిమ ఫలితాన్ని తనకి ఇచ్చారనమాట. ఆ విధంగా చాకలావిడని పిలిచి నువ్వు చేసినటువంటి ఉపవాసంలోని ఏదైతే ఫలితం ఉందో దాన్ని సగం మాత్రమే నువ్వు దానం ఇయ్యమ్మ, ఇస్తే వాళ్ళిద్దరు వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు అనేసి చెప్తారనమాట. ఆ విధంగా ఆమె చేసినటువంటి ఆ వ్రతము ఆ ఏకాదశి ఫలితాన్ని వాళ్ళిద్దరికి దానం ఇస్తే వాళ్ళు తిరిగి దేవతాలోకానికి వెళ్ళిపోతారు. అసలు ఇదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయి తను కూడా ఏకాదశి మొదలు పెడతాడనమాట. ఆ విధంగా ఏకాదశి యొక్క మహత్వము ఈ క్షేత్రంలో చెప్పబడింది, చూడబడింది, అందరూ ప్రత్యక్షంగా చూశారనమాట. ఆ తర్వాత ఇక్కడే నకుల సహదేవుల వారి అమ్మాయిన తను సహగమనం చేసిందనమాట. పాండురాజు రెండో భార్య అయిన మాద్రి పాండురాజు చనిపోయినప్పుడు తను సతీ సహగమనం చేస్తుంది కదా. అయితే ఒక కల్పంలో ఒక కథలో మనకి ఇక్కడ సతీ సహగమనం చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అద్భుత నారాయణ్ణి నకుల సహదేవులు ప్రార్థిస్తారనమాట, వాళ్ళ అమ్మకి మోక్షం కలగాలి అని చెప్పేసి. అయితే ఇందాక మనం చూసాం కదా, ఒక రాతి బండ పైన ఒక అతను పడుకొని ఉన్నారు, అతని చేతిలో శంఖం ఉంది, గుర్తుంది కదా. అయితే అతను ఎవరు అంటే గుడి పూజారి అనమాట. తర్వాత కాలంలో ఈ గుడి రాజుల కాలంలో నడుస్తూ ఉండేది కదా. ఒకరోజు ఏమైంది అంటే
శయన అయిపోయింది. భగవంతుడి యొక్క సాయంత్రకాలపు పూజలు, భోగాలు, నైవేద్యము అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడిని శయనం చేసేసారనమాట. చేసిన తర్వాత రాజు వచ్చారు. రాజు వస్తే అప్పుడు ఈ పూజారి ఏం చేస్తాడంటే, సరే రాజు కదా, మరి రాజు వచ్చాడు కదా అని చెప్పేసి భగవంతుడి దర్శనం ఇప్పిద్దాము అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే, తన శంఖాన్ని తీసుకొని భగవంతుని మేల్కొల్పడానికి ట్రై చేస్తాడనమాట. మరి రాజు ఎంతైనా భగవంతుడి కంటే గొప్పవాడు కాదు. రాజు నిమిత్త మాత్రుడే. రాజు భగవంతుడి యొక్క సేవకుడు. మరి ఆ విషయం అంటే ఎవరంటే ఎప్పుడు పడితే అప్పుడు రాజుని డిస్టర్బ్ చేస్తేనే రాజు ఊరుకోడే, పనిష్మెంట్ ఇస్తాడే. రాజులందరికీ రాజు అయినటువంటి ఆ నారాయణను డిస్టర్బ్ చేస్తే నారాయణుడు ఊరుకుంటారా? అంటే ఇది ఒక పాఠంగా అందరికీ నేర్పించాలని చెప్పేసి ఆ పూజారి ఆ విధంగా సమయం కాని సమయంలో భగవంతుని మేల్కొల్పినందుకు తను రక్తం కక్కుకొని చనిపోతాడంట. మరి ఆయనని ఆ విధంగా ఒక రాతి బండ పెట్టి దాని మీద ఆయన పడుకోబెట్టారు. చేతిలో శంఖం కూడా ఉంటుంది. ఆయన పూజారి అనమాట. అంటే అప్పటి నుంచి ఎవరు కానీ గుడిలో ఉన్నటువంటి భగవంతుడికి అమర్యాద చేయకూడదు, ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి, సమయాన్ని పాటించాలి అని చెప్పేసి గుణపాఠంగా ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టారనమాట. అద్భుత నారాయణ స్వామికి జై.